అది విషయం. ఇక్కడ హీరో ఎంటర్ అయ్యాడిక. ఇప్పటి వరకు మనం ఉపోద్ఘాతం చూసాం. అసలు ఇశ్రాయేలు చరిత్ర ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ప్రయాణం చేశారు, వీరికి ఏ ఏ సంఘటనలు ఎదురయ్యాయి వారి ప్రయాణంలో. చివరికి వీళ్ళందరూ కూడా ఒక పరాయి రాజుల పరిపాలనలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రవక్తలు వచ్చి వాళ్ళందరికీ ప్రవచనాలు చెప్పారు. మనకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి, మనం ఈ పరాయి రాజుల దాస్యం నుంచి విడిపించి మనందరినీ ఒక రాజ్యానికి, మన స్వదేశానికి తోడుకుని పోయి ఈ ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా కాకుండా ఏకజనముగా ఏకరాజ్యముగా చేసి ఒక రాజు మనల్ని పరిపాలిస్తాడు. అతడు దావీదు వంశంలో పడతాడు, బెత్లెహేము అనే గ్రామంలో పడతాడు. ఈ విధంగా ప్రవచనాలు చెప్పారు ప్రవక్తలు వచ్చి. అయితే ఇలా ప్రవచనాలు చెప్పి కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి. ఇలా ఇశ్రాయేలీని రక్షించి